నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ముద్రగడ పద్మనాభం గారికి అయితే జగన్ పార్టీలోకి అయితే ఆహ్వానించారు కానీ తన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారని కూడా తెలుస్తుంది అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇన్ని రోజులు ముద్రగడ పద్మనాభం గారు అంటే జనసేనకి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడినవి మనం చూసాం అటువైపు వెళ్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చినాయి అయితే ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వైసీపీ వైపే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళారు ఆ పార్టీలోకి జగన్ గారు కూడా ఆహ్వానించారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అంటే వెళ్ళిపోయారు ఇప్పుడు వైసీపీలోకి అయితే జగన్ ట్రీట్మెంట్ మార్క్ ట్రీట్మెంట్ అయితే ముద్రగడ గారికి ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ ట్రై హార్డ్ టు గెట్ వాట్ యు లైక్ or you have to force it to like what you get. ఇది ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో ఒక పలక మీద ఉండే రైటింగ్. నీకు ఏది కావాలో దానికోసం గట్టిగా ప్రయత్నించాడు ముద్రగడ గారు కూడా. పవన్ కళ్యాణ్ వస్తాడు తన ఇంటికి, తనతో మాట్లాడతాడు, చర్చిస్తాడు అని. అది జరగలేదు ఇప్పటివరకు. వస్తాడని చెప్పిన ఆయన బొలిశెట్టి కూడా ఏమీ కబురు లేదు. తను ఏది కావాలనుకున్నాడో దానికోసం బాగా కష్టపడ్డాడు. హార్డ్గా ట్రై చేశాడు. మరి కుదరలా. ఏం చేస్తారు ఇప్పుడు? మరి ఏది దొరికితే దాన్నే ప్రేమిస్తారు. ఫోర్స్ టు లైక్ వాట్ యు గెట్. ఇప్పుడేంటి? ఇప్పుడు ఇక మరి ఆయన దొరుకుతోంది ఏంటి? ఇవాళ మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగ గీత, మొత్తం అంతా వైసీపీ గోదావరి బ్యాచ్ అంతా కిర్లంపూడి బాట పట్టారు. మరి వాళ్ళని ప్రేమించక తప్పదు కదా. నేను ప్రేమించింది నాకు దొరకనప్పుడు నాకేది దొరికితే దాన్ని ప్రేమిస్తాను నేను. ఇప్పుడు ముద్రగడ గారు అందుకే తన హాల్లో ఆ సేయింగ్స్ పెట్టుకున్నారా అనిపిస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ పొలిటీషియన్. ఊహించారంటారా సార్? మరి ఆయనకి ఎందుకో అది నచ్చింది. గత 40 ఏళ్ళుగా ఆయన దగ్గర అది ఉంటుంది, ఆ రైటింగ్ అనమాట. ఆయన్ని మనం ఎలా చూడాలంటే ఒక రాజకీయ నాయకుడిగా, సీనియర్ పొలిటీషియన్, ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక పోరాట యోధుడిగా, రెండు కోణాలని మనం తీసుకున్నప్పుడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఒక కోణం అయితే ఫెయిల్యూర్ ఫైటర్గా మరో కోణం కనపడుతుంది అన్నమాట. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ పొలిటీషియన్ అని ఎందుకన్నాము? ఆయన అనేక పార్టీలు మారారు, ఆయన అనేక పదవులు చేశారు. మంత్రిగా, లోక్సభ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నారు. అసెంబ్లీ, లోక్సభ, మినిస్టర్. అసలు తెలుగుదేశం పుట్టకముందే ముద్రగడ పద్మనాభం గారు ఎమ్మెల్యే. వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యే. అంటే ఏంటంటే జనతా పార్టీ తరఫున ఉన్నారు. జనతా పార్టీ నుంచి ఎటు వచ్చారు? టీడీపీకి వచ్చారు. టీడీపీ నుంచి మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళారు. కాంగ్రెస్ నుంచి మళ్ళా బీజేపీకి వెళ్ళారు. బీజేపీ నుంచి మళ్ళా కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ నుంచి మళ్ళా టీడీపీకి వచ్చారు. టీడీపీ నుంచి ఇప్పుడు మళ్ళా అట్లా ఉన్నారు, గాలిలో ఉన్నారు. అంటే ఒక 5-6 పార్టీలు మారారు ముద్రగడ పద్మనాభం. ఆయన దురదృష్టం ఏంటంటే కాపు ఉద్యమం ఆయన భుజానికి వేసుకున్న దగ్గర నుంచి ఆయన గెలవలేకపోయారు. అందరి వాడుగా ఉన్నప్పుడేమో గెలిపే ప్రామాణికం. అసలు నిలబడి చోటల్లో గెలిచాడు. కాపు ఉద్యమం భుజాన్ని వేసుకున్న దగ్గర నుంచి ఓటమే. అంటే ఏంటి? అసలు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏదో చెప్తారు, కాపులకు ప్రవేశం లేదు అని బోర్డు ఉండేదంట. ఏది? ఆయన ఛాంబర్ బయట మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం బోర్డు పెట్టించారు? కాపులకు ప్రవేశం. అంతగా మరి ఇతర వర్గాలకి ఆయన న్యాయం చేసినప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే కుల నాయకుడిగా ముద్రపడిందో అందరికీ దూరం అయ్యారన్నమాట. తను ఏంటంటే కొంచెం ఒక బోళాతనం అంటామా, లేకపోతే ఒక అనుకున్న లక్ష్యానికే కట్టుబడే తత్వమా, మొండితనమా, ఒకటి అనుకుంటే ఇంకంతే, ఇంకా అది జరిగిపోవాలి. కాపుల్లో ఆయనంటే ఇప్పటికీ గొప్ప ప్రేమ, గౌరవం, విశ్వాసం ఉన్నాయి. ఎందుకంటే కులం పట్ల, ఉద్యమం పట్ల ఆయన యొక్క చిత్తశుద్ధిని ఎవరు శంకించరు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన రాజకీయంగా ఏది కలిసి రాకపోవటం,
అందరూ కూడా ఆయన్ని వాడుకుని వదిలేశారా, లేకపోతే అందరినీ ఆయన వాడుకుని వదిలేశారా అనేది ఒక మిలియన్ మార్క్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వీళ్ళు వెళ్ళారు, ఎవరు వైసీపీ మొత్తం వరుసపడింది. గత కొన్ని రోజులుగా ఆయనతో సంప్రదింపులు, మీకు ఏదో ఇస్తామని, మీకు పలానా పోస్ట్ ఇస్తామనో, లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్సీయా. అవును సార్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైతే పద్మనాభం గారికి ఎలాంటి పదవి లేదు, కానీ వాళ్ళ కుమారుడికి మాత్రం ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పారంట. అది కూడా ఎన్నికల తర్వాత. అంటే తెలియదు లోపల ఏం జరుగుతోంది, వాళ్ళు ఏం చర్చిస్తున్నారు. మనకు తెలిసి నా ఆలోచన, నాకు తెలిసిన అంశం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారినే బరిలో దింపుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో ఇప్పటివరకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు అసలు ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ మీద ముద్రగడనే వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఒక దుష్ట తలంపు అంటామా, ఒక దూరదృష్టి అంటామా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో కూడా ఒక 1 year బ్యాక్ ఎప్పుడో పవన్ కళ్యాణ్కి లెటర్ కూడా రాశారు ముద్రగడ పద్మనాభం. ఏమని, ఇలాగే కొంత గ్యాప్ నడుస్తూ ఉన్నప్పుడు ఎందుకో తెలియదు కానీ చిరంజీవి కుటుంబానికి ముద్రగడకు మధ్య చాలా గ్యాప్ నడుస్తుంది. ఇది ఇవాళ ఇప్పుడు జనసేన పెట్టక ముందు నుంచి ఉంది. ప్రజారాజ్యం అప్పుడు కానీ ఆ తర్వాత కూడా దాసరి నారాయణరావు గారు కొంతమేరకు దాన్ని సర్దుబాటు చేయడానికి ట్రై చేశారు. ఆయన యొక్క ఈగో సాటిస్ఫై చేసే ప్రయత్నం కూడా జరిగింది. కానీ చిరంజీవి కుటుంబం పట్ల ఈయన ఎందుకో ఒక రకమైన వైముఖ్యమా, లేదు చిరంజీవి కుటుంబానికి ఈయన పట్ల విముఖత. మొత్తానికి ఒక వరలో 2 కత్తులు ఏదంటారు కదా, ఏంటి ఇమడవు. అవును సార్. అలాగా నడుస్తూ వస్తున్న దీంట్లో కాపు సమాజం ఇబ్బంది పడుతుంది. ఇవాళ ఏంటంటే అమ్మా, కాపులకు రాజ్యాధికారం రావాలి అనేది ఒక బలమైన ఆకాంక్ష. ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏంటి ఇప్పుడు ఇది కేవలం 2 కులాలకే పరిమితమా ఇక్కడ అధికారం? అంటే కాంగ్రెస్ అంటే ఏదో రెడ్లని, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అప్పట్లో చెన్నారెడ్డి, ఇట్లా లేదు. తెలుగుదేశం అంటే అదేదో కమ్మాళ్ళ పార్టీ అని. ఇక కమ్మారెడ్డేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది? మేజర్ సెక్షన్ మేము ఉన్నాం కదా. కాపులలో ఉన్న అనైక్యతే ఇవాళ వాళ్ళకు ఒక పెద్ద చేటుగా మారింది. వాళ్ళందరూ ఏకతాటిగా రాకపోవటం. అటు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు దీనికోసమే చిరంజీవి. అప్పుడు కూడా ఇదే జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు మంచి మూమెంట్ వచ్చింది. ముఖ్యమంత్రిగా చిరంజీవిని చేయాలన్నా చూడాలన్న ఆలోచన ప్రతి కాపుకే కాదు, ఇతర సెక్షన్స్ ఆఫ్ ఫ్యాన్స్లో కూడా ఉండేది. అందుకే అనేక మంది ఆ రోజు చిరంజీవి వైపు నిలబడ్డారు. తెలుగుదేశం నుంచి ఫ్లడ్ అయింది, కాంగ్రెస్ నుంచి చిరంజీవికి చేరిపోయారు. ఇప్పుడు ఈ కళా వెంకట్రావు వీళ్ళందరూ కూడా అటు చేరారు, ఇటు ప్రజారాజ్యం వైపు నిలబడ్డారు. పెద్ద పెద్ద నాయకులు దేవేంద్ర గౌడ్ కూడా వచ్చారు ఇటు తెలంగాణ. మరి ఎందుకు సార్ ఇంత విఫలమైపోయింది? అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారు, ఒక ట్రాజడీ. ఆయన 18% సీట్లు 17 సీట్లు కొట్టిన ఆయన దాన్ని నిలబెట్టుకుంటే బాగుండేది, తర్వాత బలమైన శక్తిగా ఏర్పడేవాడు. ఏం చేశారు, పార్టీ నేను నడపలేనన్న ఒక అనుమానం, ఒక సందేహంతో కాంగ్రెస్లో విలీనం చేయడం ఒక చారిత్రాత్మక తప్పిదం. కాపులకు అది ఒక హర్డిల్, ఒక అడ్డుకట్టబడింది. అలాంటి పరిస్థితుల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ మళ్ళా ఎత్తుకున్నాడు. అన్న చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో జనసేన పార్టీ 10 ఏళ్లుగా నడుస్తుంది. నిలబెట్టాడు. అన్నంతా నిలబెట్టకపోయినా 18% ఓట్లు కాకపోయినా ఇప్పుడు ఆయన కూడా 7% ఓట్లు లాస్ట్ ఎలక్షన్లో కొట్టాడు. ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పటమే నాన్ యావరేజ్ చూసుకుంటే మాది 12-14% ఉంది, కొన్ని ప్యాకెట్స్లో 24% కూడా మా ఓట్ బ్యాంక్ ఉంది అని పవన్ కళ్యాణ్ మాటల్లోనే మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ బలం కనపడింది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఇవాళ బలమైన శక్తిగా మారుతున్నప్పుడు, ఆయన ఒక పరుగు పందెంలో ఉన్నప్పుడు ఆయన కాళ్ళ కింద కట్టెలు పెడుతున్నారు. అది తప్పు అన్నమాట. ఇవాళ పవన్ కళ్యాణ్ని స్ట్రెంగ్థెన్ చేస్తే సమాజం స్ట్రెంగ్థెన్ అవుతుంది, కాపులు స్ట్రెంగ్థెన్ అవుతారు, రాష్ట్రం స్ట్రెంగ్థెన్ అవుతుంది అన్నమాట. అతను ఒక విశాల దృక్పథంతో వెళ్తున్నాడు.
ఒక లెంగ్దీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 20 ఏళ్ల రాజకీయానికి సన్నద్ధమై పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మరో 20 ఏళ్ల పాటు అతని వెంట నడవటానికి ఆయన అభిమానులు, కాపులు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ కోరుకునేది. అతను ఇచ్చిన కాల్ అది, ఏది జన సైనికులకు ఇచ్చిన మెసేజ్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన రోజుకో ఎత్తుగడేస్తాడు. ఎలా జనసేన పవన్ కళ్యాణ్ని నీరుగార్చాలి, తెలుగుదేశం జనసేన అలయన్స్ని ఎలా గండి కొట్టాలన్న దీంట్లో ఆయన ఎవరు దొరికారు ఆయనకి? వీళ్ళిద్దరు, హరిరామ జోగయ్య చేగొండి, నెక్స్ట్ ముద్రగడ పద్మనాభం. చేగొండి హరిరామ జోగయ్య గారు ఇక లెటర్స్ రోజుకో ఉత్తరం రాస్తున్నట్టున్నాడు. అంతకుముందు రాజ్యాధికారంలో వాటా కోరమని బెదిరించారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కావాలి, ఆయన 3 ఏళ్ళు మీరు 2 ఏళ్ళు చెరుసగం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని. పవన్ కళ్యాణ్కి తన బలం ఏంటో తనకు తెలుసు. పవన్ కళ్యాణ్కి ముందు లక్ష్యం ఏంటి? ఒక 20 మంది ఎమ్మెల్యేలతో అయినా నేను సభలోకి వెళ్ళాలి, తర్వాత నేనే ప్రధాన ప్రతిపక్షంగా రావాలి, తర్వాత నేనే అధికార పార్టీ కావాలి. ఇది పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం. 3-4 మెట్లు పెట్టుకున్నాడు. ఒకేసారి నువ్వు ఎక్కలేవు కదా పైకి. ఫస్ట్ ఫ్లోర్ దాటినాకేగా సెకండ్ ఫ్లోర్ దాటినాకేగా థర్డ్ ఫ్లోరు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకేసారి నీవు నిచ్చెనేస్తున్నారు. ఆకాశానికి నిచ్చెనేస్తే ఎట్లా కుదురుతుంది? నీకు మబ్బులో చూసి మనం ముంతలో నీళ్లు ఒలకబోసుకోకూడదు కదా. మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకోవటానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. కాబట్టే ఫస్ట్ నేను 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి, నెక్స్ట్ ప్రధాన ప్రతిపక్షం కావాలి, తర్వాత అధికార పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేద్దామని ఆయన వెళ్తుంటే ఈ ముసలాళ్ళిద్దరిని పెట్టుకుని వీళ్ళని అటు ఇటు రాహుకేతువులుగా వదిలి పవన్ అనేటటువంటి ఒక చందమామని మింగేసే పని జరుగుతుంది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటారు కదా, సూర్యుడిని చంద్రుడిని మింగుతాయి ఎవరాళ్ళు? రాహు కేతు. ఇప్పుడు రాహుకేతువులుగా చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మింగేద్దామనా, జనసేనని మింగేద్దామనా? ఈ రాహుకేతువులు ఇవాళ ఎవరు ఆడిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నారు. హరిరామ జోగయ్య ఇవాళ ఆ ముసలాయన అంత సీనియర్ పొలిటీషియన్ ఇవాళ పవన్ కళ్యాణ్ మీద లెటర్స్ రాస్తున్నారు కదా. మరి 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లెటర్స్ రాయలేదు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లెటర్స్ రాయొచ్చు కదా. కాపుల రిజర్వేషన్ ఆయన రద్దు చేశాడు. చంద్రబాబు ఇచ్చినటువంటి రిజర్వేషన్ 5%. ఆయన ఎప్పుడైతే కాపు రిజర్వేషన్లకు నేను వ్యతిరేకం అన్నాడో అప్పుడు మరి లెటర్స్ రాయొచ్చు కదా. కాపుల యొక్క విదేశీ విద్యకు ఆయన డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు లెటర్స్ రాయొచ్చు కదా. కాపులకు ఆయన ఇస్తానన్నటువంటి హామీలేమీ నెరవేర్చినప్పుడు రాయని లేఖలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇలా రాస్తున్నారు? ఇది ఇవాళ కాపు సమాజం చర్చిస్తోంది. ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి ఇవాళ వీళ్ళంతా వరుసపడ్డారు. ఆయన్ని రేపొద్దున పిఠాపురంలో దించుదామని చూస్తున్నారు. గతంలో కూడా ఆయన ఉత్తరం రాశాడు. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. పిఠాపురంలో మన ఇద్దరం అమీ తుమీ తేల్చుకుందామా పవన్ కళ్యాణ్ అన్నాడు. నువ్వు పోటీ చేస్తే నేను పిఠాపురం బరిలో దిగుతానన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ముద్రగడకు శత్రువు కాదు, ముద్రగడ పవన్ కళ్యాణ్కి శత్రువు కాదు. వీళ్ళు ఇద్దరు ఏది అటు ముద్రగడ కుటుంబం, ఇటు మెగా కుటుంబం, చిరంజీవి కుటుంబం, కాపు సమాజానికి 2 కళ్ళు. ఈ 2 కళ్ళలో ఏ కన్ను కావాలంటే ఈ 2 కళ్ళు ఒక కంటిని ఒక కన్ను పొడుచుకుంటే నువ్వు మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తావు. ఏది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇలాగే అన్నాడంటే, అధ్యక్ష ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా? ఏది బాబాయ్ హత్య కేసులో అది గుర్తొస్తుంది నీకు. ఇప్పుడు కాపు సమాజం 2 కళ్ళని పొడి చేసే పనిలో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ భుజం మీద నుంచి తుపాకీ పెట్టి ఎవరిని కాలుస్తున్నాడు? పవన్ కళ్యాణ్ని కాలుస్తున్నాడు, జనసేనని కాలుస్తున్నాడు. దానికి కాపు సమాజం సిద్ధంగా ఉంటుందా? లేక జగన్మోహన్ రెడ్డి ఎత్తులను చిత్తు చేసి జనసేనకి మద్దతుగా, పవన్ కళ్యాణ్ మద్దతుగా
యావత్ కాపు సమాజం నిలబడుతుందా రేపటి ఎన్నికల్లో చూడొచ్చు మనం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.